హాయ్ అండి. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఫ్రూట్ కస్టర్డ్ని హెల్తీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. క్రీమీగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మంచి ఎనర్జీని ఇచ్చే ఫ్రూట్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పే కొలతలు ఫాలో అయ్యి చేస్తే ఫ్రూట్ కస్టర్డ్ అనేది మరీ పల్చగా కాకుండా అలా అని తిక్కుగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. పాలు పోసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. మధ్యలో గరిటెతో కలుపుతూ పాలను పొంగు రానివ్వండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇన్స్టెంట్ కస్టర్డ్ పౌడర్ని 2 స్పూన్స్ వరకు తీసుకోండి. ఇక్కడ మీరు 1/2 లీటర్ పాలకు 2 నుండి 2.5 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని వాడచ్చు. ఇందులోకి ఒక పావు కప్పు వరకు పాలను పోసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ మిక్స్ను పక్కన పెట్టుకుందాం. పాలు ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని మరొకసారి కలుపుకొని పాల్లోకి వేసుకోండి. ఉండలు కట్టుకుంటా గరిటెతో కంటిన్యూస్గా 3 to 4 మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకొని కలుపుకోవాలి. అంచుల చుట్టూ పేర్కొన్న మేగడను కూడా కలుపుకుంటూ ఇందులో మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కగా తిక్కుగా ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపించిన విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారాక ఈ కస్టర్డ్ను ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని 1 నిమిషం మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇది బాగా కూల్ అవుతుంది. ఇది కూల్ అయ్యే లోపు మనం దీనికోసం కావాల్సిన ఫ్రూట్స్ని కట్ చేసి తీసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో గ్రేప్స్ని వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. మనం గ్రేప్స్ని ఎప్పుడు తినాలనుకున్నా కూడా వాటర్లో ఒక 10 మినిట్స్ పాటు సోక్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ బాదాం, జీడిపప్పు, కిస్మిస్లు, ఖర్జూరం అయితే తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఆప్షన్. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వాడుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసి కస్టర్డ్ చేయడం వలన మనకు మంచి ఎనర్జీ వస్తుంది. మన శరీరానికి నీరసం లేకుండా ఉంటుంది. అరగంట తర్వాత కూలైన కస్టర్డ్ను బయటికి తీసి ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కొంచెం దానిమ్మ గింజలు, చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ అండ్ బ్లాక్ గ్రేప్స్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అనేవి మనకి ఇంట్లో అందుబాటులో ఉండే ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా అన్నింటినీ వేసుకొని కలిపేసి సర్వ్ చేసుకోవడమే. చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా హెల్తీగా ఫ్రూట్ కస్టర్డ్ని ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని తినేయచ్చు. ఈ ఫ్రూట్ కస్టర్డ్ మీకు నచ్చితే ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.